ఇక్కడ కూకీజో ట్రైబల్ కమ్యూనిటీస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళకి ఒక విషయం స్పష్టం చేశారు. 1949 ముందు కూడా, అంటే భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న టైంలో కూడా ఈ కూకీజో ఏదైతే హిల్లీ రీజన్స్ ఉన్నాయో, కొండ ప్రాంతాలు ఉన్నాయో, అవి ఎక్స్క్లూడెడ్ ఏరియాస్, అవి మణిపూర్ లో పార్ట్ గా లేవు, అవి ఎక్స్క్లూడెడ్ ఏరియాస్. అంతకుముందు ఏదైతే మణిపూర్ లో మేతి కమ్యూనిటీస్ పరిపాలనలో మణిపూర్ ఉండేదో ఆ టైంలో కూడా కూకీజో హిల్లీ ట్రైబ్స్ ఏరియాస్ అంతా కూడా, ఈ హిల్లీ ఏరియాస్ అంతా కూడా మణిపూర్ కిందకి రాలేదు. అది సపరేట్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ కింద బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు. కాబట్టి చారిత్రాత్మకంగా, రాజకీయంగా, రాజ్యాంగబద్ధంగా చూసుకున్న కూకీస్ అనేవాళ్ళు, కూకీజో అనేది మణిపూర్ స్టేట్ కిందకి రాదు అని చెప్పి కూకీజో లీడర్స్ చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో మేము ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ ఇవ్వలేము, మీకు సపరేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ చేయలేము, ఇప్పుడు ఉన్న విధానంలోనే, ఇప్పుడున్న మణిపూర్ స్ట్రక్చర్ లోనే ట్రైబల్ రైట్స్ గురించి, ట్రైబల్ ఏరియాస్ గవర్నెన్స్ సంబంధించి, అదే విధంగా మణిపూర్ ఇతరత్ర ప్రాంతాల్లో ఉన్న కూకీల హక్కుల కోసం నేను సపోర్ట్ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి చెప్పినట్టు తెలుస్తుంది అనమాట. ఓవరాల్ గా కూకీస్ డిమాండ్ ఏదైతే ఉందో సపరేట్ గా యూనియన్ టెరిటరీ ఇవ్వమని చెప్పి దాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇక్కడ మనందరూ తెలుసు, మణిపూర్ లో పూర్తి స్థాయిలో కూకీస్ కి మేతీస్ మధ్య అల్లర్లు జరిగాయి, గొడవలు జరిగాయి. కూకీస్ అక్కడ ఒక ట్రైబల్ కమ్యూనిటీ, మేతీస్ కూడా ట్రైబల్ స్టేటస్ ఇచ్చే దిశగా ఆలోచించమని ఎప్పుడైతే మణిపూర్ హైకోర్టు చెప్పిందో అప్పటి నుంచి కూకీస్ కి మేతీస్ కి అల్లర్లు బాగా పెరిగిపోయాయి. దాంతో మణిపూర్ లో ప్రెసిడెంట్స్ రూల్ పెట్టారు ఆర్టికల్ 356 కింద. కూకీజో లీడర్స్ ని రీసెంట్ గా ఢిల్లీకి పిలిచి భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు చర్చలు జరిపారు.